మొత్తానికి భారతదేశం అంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ రాక కోసం వాగా బార్డర్ వద్ద భారతదేశ ప్రజలతో పాటు అభినందన్ తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే అభినందన్ను వాగా ద్వారా భారత్కు అప్పగించేందుకు భారత అధికారులు ఇష్టపడలేదు. అభినందన్ను విమానంలో పంపాలని భారత్ కోరింది. దీనికోసం ప్రత్యేక విమానాన్ని కూడా సిద్ధం చేస్తుంది. అయితే అభినందన్ను విమానంలో పంపించేందుకు పాక్ అధికారులు నిరాకరించారు. నిబంధనల ప్రకారం యుద్ధ ఖైదీల్ని రహస్యంగానే ఆయా దేశాలకు అప్పగించాలని భారత్ వాదిస్తోంది. మరోవైపు అభినందన్ను విడుదల చేసేందుకు భారత్ చాలా ప్రయత్నించింది. అభినందన్ విడుదల అనేది భారత్కు భారీ విజయమని కేంద్రం పేర్కొంటోంది. బందీగా చిక్కిన పైలట్ని బేరసారాలకు పావుగా ఉపయోగించుకోవాలని పాక్ ప్రయత్నించినా కూడా పాక్ పప్పులు మాత్రం అక్కడ ఉడకలేదు. రాజీ పడలేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. అతన్ని బేషరతుగా వదిలిపెట్టాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. అభినందన్ను బందీగానే ఉంచుకోవాలని పాక్ కుతంత్రాలు పన్నినా కూడా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకునేలా ఒత్తిడి పెంచడంలో భారత యంత్రాంగం పూర్తిగా సఫలమైంది. అభినందన్ విడుదల కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబలా, అమెరికా విదేశాంగ మంత్రి ఆ దేశ ఎన్ఐఏలతో నేరుగా చర్చలు జరపగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అరబ్ దేశాలతో మాట్లాడి ఒత్తిడి పెంచేలా చేయడంలో భారత్ సఫలీకృతమైంది. అభినందన్కు హాని తలపెట్టకుండా బేషరతుగా తక్షణమే విడిచిపెట్టాలని, బేరసారాలకు పావుగా వాడుకోవద్దని, అతన్ని వెనక్కి అప్పగించే విషయంలో కూడా పాక్తో ఎలాంటి ఒప్పందానికి వచ్చే ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసినట్లు సమాచారం అందుతోంది. కొద్దిసేపటి క్రితం అబుదాబిలో సుష్మా స్వరాజ్ ఒక కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడుతూ భారత్ ఎట్లాంటి వైఖరి అవలంబించింది, పాక్ విషయంలో భారత్ ఎట్లాంటి వైఖరి కలిగి ఉంది, అలాగే తమ వింగ్ కమాండర్ని పాక్ తమ దేశంలో ఉంచుకోవడం పట్ల కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నా కూడా భారత్ ఎప్పుడూ కూడా సార్వభౌమాధికారాన్ని పాటిస్తుందని, ఖచ్చితంగా యుద్ధాన్ని ఆఖరి నిమిషంలో వర్స్ట్ కండిషన్స్లో తప్ప భారత్ యుద్ధాన్ని ప్రేరేపించదని ఆవిడ అంతర్జాతీయ వేదికపై ఒక మెసేజ్ని క్లియర్ కట్గా పంపించారు. ఇంతకుముందే మనం అది లైవ్లో కూడా చూసాం. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు పైలట్ విడుదలని అడ్డు పెట్టుకునేందుకు పాక్ చేసిన యత్నాలు ఎక్కడా ఫలించలేదు. మరి కాసేపట్లో మరికొన్ని దాదాపు ఒక గంటన్నరలో పూర్తిగా భారత్లో అభినందన్ అడుగు పెట్టబోతున్నాడు. అభినందన్ ఎక్కడా కూడా తొణకలేదు. తన రక్తం కారుతున్నా కూడా తన మొహంలో ఎక్కడా కూడా చిరునవ్వు చెదరలేదు. మనం ఆ వీడియోస్ కూడా చూసాం. టీ తాగుతూ చాలా క్యాజువల్గా అక్కడ మేజర్స్తో మాట్లాడిన సందర్భం కూడా చూసాం. మన రహస్యాలను అక్కడ మేజర్ అడిగినప్పుడు ఆయన చిరునవ్వుతోనే అలాంటివన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోలేను, అవి నిబంధనలకు విరుద్ధం, దేశ భద్రతకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది కాబట్టి ఆ విషయాలు ఏవి కూడా నేను చెప్పనంటూ చిరునవ్వుతో తిరస్కరించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. సో అభినందన్ తిరిగి భారత గడ్డ మీద అడుగు పెట్టబోతున్న క్షణాలు అందరిలో ఉత్కంఠ కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా అంతా కూడా వాగా సరిహద్దుల్లో కాపుగాసింది. తమ ముద్దు బిడ్డకి స్వాగతం పలికేందుకు యావత్ మీడియా అంతా కూడా వెయిట్ చేస్తోంది. ప్రతి భారతీయుడు ఖచ్చితంగా అభినందన్ తిరిగి తమ దేశానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత్ పైలట్ అభినందన్ వర్ధమాన్ కాసేపట్లో వాఘాకి చేరుకోబోతున్నారు. అభినందన్ని భారత హైకమిషనర్కు పాకిస్తాన్ అప్పగించింది. లాహోర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగా సరిహద్దుకు వర్ధమాన్ను అధికారులు తీసుకుని వస్తున్నారు. అయితే అంత పబ్లిక్గా తమ యుద్ధ ఖైదీగా భావించే భారత్ అలాంటి సైనికుల్ని సీక్రెట్గా తీసుకురావాలని ఒక ఫ్లైట్లో అతన్ని పంపించాలని భారత్ కోరింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో వాగా సరిహద్దుకి వర్ధమాన్ చేరుకోనున్నారు. సాయంత్రం 3:30 ప్రాంతంలో అభినందన్ చేరుకునే అవకాశం కనబడుతోంది. అలాగే నిన్న చూస్తే మనం పాక్ పార్లమెంట్లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటనకి కట్టుబడి అభినందన్ని విడుదల చేస్తున్నామని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ వెల్లడించారు. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ని విడుదల చేస్తున్నట్లు భావిస్తున్నామని భారత్ ప్రకటించింది. అభినందన్కు స్వాగతం పలకడానికి భారత బలగాలు వాగా సరిహద్దు వద్ద భారీ ఏర్పాట్లు చేశాయి. కొద్దిసేపట్లో 3:30 ప్రాంతాల్లో అభినందన్ని వాగా సరిహద్దుకు తీసుకురాబోతున్నారు. అలాగే ఉదయం నుంచే ప్రజలు భారీ ఎత్తున వాగా సరిహద్దుకు చేరుకున్నారు. ప్రస్తుతం వాగా సరిహద్దుల్లో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి కూడా అదే ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
ఎప్పుడైతే అభినందన్ని అక్కడికి తీసుకొస్తారో ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉండి ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అటు అమృత్సర్లో కూడా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అభినందన్ని కలుసుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా వాఘా సరిహద్దుకు చేరుకుని నిరీక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వీరిలో అభినందన్ తండ్రి వర్ధమాన్, తల్లి శోభాతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అభినందన్ చూపిన ధైర్య సాహసాలకు విమానాశ్రయంలోని ప్రయాణికులు కరతాళ ధ్వనుల మధ్య ఆయన తల్లిదండ్రులు విమానంలోకి ఆహ్వానించారు. అంతేగాక గౌరవ సూచకంగా లేచి నిలబడి స్వాగతం పలికారు. ఇక ఓవరాల్గా భారతదేశం అంతా కూడా ఉద్విగ్నంగా ఎదురు చూస్తోంది. తమ వీరుడు తిరిగి భారతదేశానికి చేరుకోనుండడంతో పాక్పై భారత్ సాధించిన పైచేయికి అందరూ దేశభక్తితో తమ సైనికుడికి, యుద్ధ వీరుడికి, అలాగే వింగ్ కమాండర్కి స్వాగతం పలకబోతున్నారు మరి కాసేపట్లో. ఇక అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్పుట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరస్పాండెంట్ ఆర్కే ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్కే, ఎంతసేపట్లో అభినందన్ భారత గడ్డపై అడుగు పెట్టబోతున్నారు? ఓవరాల్గా దేశవ్యాప్తంగా మూడ్ ఎట్లా ఉంది? దీనికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఆర్కే? పవన్, మరి కాసేపట్లో వాస్తవానికి 2 గంటల తర్వాత ఏ క్రమమైనా భారత్ కి అభినందన్ ని అప్పగించే అవకాశం ఉందని పాక్ నిన్ననే స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా 1:15, 1:20 ఆ టైంలోనే భారత్ హైకమాండ్ కి అక్కడ అభినందన్ ని అప్పచెప్పడం జరిగింది. అయితే అభినందన్ మరి కాసేపట్లో వాఘా సరిహద్దుకు చేరుకోబోతున్నారు. వాస్తవానికి ఒక ఇండియా పై పాకిస్తాన్ పైన భారత్ గెలిచిన సందర్భంలో కూడా ఇంత ఉద్విగ్న క్షణాలు ఉండవని చెప్పొచ్చు. కాకపోతే అభినందన్ నిజంగా మన ఇండియాకు సంబంధించిన ఏ ఒక్క రహస్యాన్ని కూడా బయట పెట్టలేదు, ఏం చేయలేదు. కేవలం యుద్ధ ఖైదీ పట్టుబడినప్పుడు కేవలం అతనికి సంబంధించిన ఐడెంటిటీ మాత్రమే చెప్పాలి, అదే ఐడెంటిటీ చెప్పారు. ఇంకా ఏ విషయాలు అడిగినా కూడా అభినందన్ ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. దీంతోనే ప్రతి ఒక్కరి మనసుల్ని కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది. అభినందన్ వాస్తవానికి యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు అనే వార్త తెలిసిన దానికన్నా అతడు భారత్ కి సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని చెప్పలేదు. అదే సమయంలో పాక్ పత్రిక ఒక కథనాన్ని కూడా వెలువరించింది. అభినందన్ ఏదైతే అతను పాకిస్తాన్ లోకి అనుకోకుండా పాకిస్తాన్ లోకి వచ్చిన సమయంలో అతను భారత్ కి సంబంధించిన రహస్య పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆయనే నమిలి మింగేయడం జరిగింది. కొన్ని పేపర్లని నీళ్లలోకి విసిరేసాడు. దీంతోనే అతడు నిజానికి 100 కోట్ల మంది భారతీయుల హృదయాలతో పాటు పాకిస్తాన్ లోని కూడా మీడియా కూడా అతనికి ఫిదా అయిపోయింది. పాకిస్తాన్ లో చాలా మంది కూడా అతనికి ఫిదా అయిపోవడం జరిగింది. అయితే అభినందన్ విడుదలకి సంబంధించి ఒక్కసారి మనం చూసుకుంటే అతని పైన ప్రపంచ దేశాలు అన్ని కూడా తీవ్ర ఒత్తిడి చేయడం జరిగింది. ముఖ్యంగా వీటో అధికారం ఉన్న ఏ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతని మీద తీవ్ర ఒత్తిడి చేయడం జరిగింది. అదే సమయంలో చైనా కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయకపోవడంతోనే పాకిస్తాన్ ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది. అభినందన్ విడుదల చేయడానికి ఏమాత్రం తమకు ఇబ్బంది లేదు, తాము సామరస్య పూర్వకంగా వెళ్తున్నామంటూ తమని తాము కవర్ చేసుకునే ప్రయత్నాలని చేయడం జరిగింది. మరొకసారి ఇండియా వాఘా సరిహద్దుల్లోకి చేరుకుంటే మనం వాఘా మొత్తం కూడా అసలు వాఘా సరిహద్దులు మొత్తం కూడా దేశభక్తి, జై హింద్, జై బోలో, జై హింద్ అంటూ కూడా, జై భారత్ మాతకి జై అంటూ కూడా పూర్తిగా నినాదాలతో కూడా మొత్తం నిండిపోయింది. అలాగే ఆ కవరేజ్ చేయడానికి మొత్తం దేశంలో ఉన్న టెలివిజన్ ఛానల్స్ సంబంధించిన ప్రతినిధులంతా కూడా అక్కడ కప్పుగాసారు. మరి కాసేపట్లో వాళ్ళు చేరుకోవడం జరుగుతుంది. అయితే ఎవరైతే అభినవ్కి సంబంధించిన తల్లిదండ్రులు విమానంలోకి వెళ్ళిన సమయంలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద అసలు దేశభక్తి. ఇక్కడ ఒక క్లారిటీ తీసుకుంటాను మీ నుంచి, ఎందుకంటే ఇంతకు ముందు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే భారత్ ఈ అభినందన్ అప్పగింతకి సంబంధించి అంత పబ్లిక్గా వద్దు, ఈ వాఘా సరిహద్దుల్లో రోడ్డు మార్గం ద్వారా కంటే కూడా తాము ఒక IMFకి సంబంధించిన ఒక హెలికాప్టర్ మేము సిద్ధంగా ఉంచాం, దాంట్లో పంపించాలని అడిగినప్పటికీ కూడా పాక్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాలు ఉల్లంఘించినట్టే అని భారత్ వాదిస్తోంది. మరేంటి దీనికి సంబంధించి అది ఉల్లంఘన కాదంటారా? మరొకసారి ప్రశ్న అడగండి పవన్. ఆర్కే, అయితే యాక్చువల్గా ఇండియా ఏదైతే ఈ అభినందన్ అప్పగింతకి సంబంధించి ఉందో రోడ్డు మార్గం ద్వారా కాకుండా ఇలా పబ్లిక్గా అభినందన్ని ప్రదర్శిస్తూ అలా తీసుకురావడం కాకుండా తమకి సంబంధించినటువంటి ఒక హెలికాప్టర్లో అభినందన్ని వీలైనంత వరకు సీక్రసీ పాటిస్తూ తిరిగి పంపించాలని కోరింది. బట్ పాకిస్తాన్ దానికి అంగీకరించలేదు. ఇది అంతర్జాతీయ ఒప్పందాలు ఉల్లంఘించడం అని చెప్పి భారత్ వాదిస్తోంది. అది ఉల్లంఘన కాదంటారా? తప్పకుండా, ఎందుకంటే వాస్తవానికి నిబంధనల ప్రకారం ఏదైతే వాఘా సరిహద్దులోనే
ఇతన్ని అప్పచెప్పాల్సి ఉంటుంది అభినందన్. ఎందుకంటే అక్కడి వరకు కూడా బార్డర్ అనేది ఇద్దరికి ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ లో ఇవ్వడం అనేది సరిహద్దు నిబంధన. అదే సమయంలో జెనీవా ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో ఎవరైతే పట్టుబట్ట ఖైదీగా ఉంటారో, యుద్ధ ఖైదీగా ఉంటారో అతన్ని ఈ సరిహద్దుల్లో తప్పనిసరిగా భారత ప్రభుత్వానికి అప్పచెప్పాల్సి ఉంటుంది. ఈ భారత ప్రభుత్వానికి అప్పచెప్పే సమయంలో రెడ్ క్రాస్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ కూడా సభ్యులు అక్కడే ఉంటారు, వాళ్ళ దగ్గరనే అప్పచెప్పాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ మాత్రం భారత హైకమాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ అప్పచెప్పడం జరిగింది. కాబట్టి వాస్తవానికి ఇది ఉల్లంఘనల కిందకే వస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ కూడా పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే యుద్ధ ఖైదీగా పట్టుబడిన తర్వాత 1971 యుద్ధ సమయంలో పట్టుబడిన 54 మంది ఖైదీల ఆచూకీ కూడా ఇప్పటి వరకు తెలియని పరిస్థితి. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధ ఖైదీని ప్రపంచ దేశాల ఒత్తిడి వల్ల ఇవ్వడం అంటూ జరిగింది. కాబట్టి వాస్తవానికి యుద్ధ ఖైదీని అప్పచెప్పే సమయంలో కూడా పూర్తిగా పాకిస్తాన్ నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘించింది. కాకపోయినప్పటికీ కూడా భారత్ ఈ విషయాలు ఏవీ పట్టించుకోలేదు. నేరుగా అతన్ని తీసుకుని భారత్ హైకమాండ్ తీసుకుని ఇప్పుడు ప్రస్తుతానికి వాఘా సరిహద్దులు దాదాపుగా చేరుకోవడం జరుగుతుంది. వాఘా సరిహద్దుల వద్ద అతన్ని రిసీవ్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అలాగే పంజాబ్ సీఎం కూడా అక్కడ చేరుకున్న అతన్ని రిసీవ్ చేసుకునే అవకాశాన్ని తనకే కల్పించాలంటూ కూడా నిన్న ప్రధాని మోడీని కూడా కోరడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ఒక వీరుణ్ణి స్వాగతం పలకడానికి దేశం మొత్తం కూడా అక్కడ చేరుకుందనే చెప్పొచ్చు పవన్. అండ్ ఆర్కే, పాక్ వ్యవహార శైలి గురించి ఒకసారి మనం మాట్లాడితే ఎప్పుడైతే అభినందన్ని వాళ్ళు తమ అధీనంలోకి తీసుకున్నారో తర్వాత కొన్ని వీడియోస్ కూడా సర్క్యులేట్ అయ్యాయి సోషల్ మీడియాలో. అంటే తన్ని బాగా పాక్ ఆర్మీ హింసించిందని, తర్వాత ముఖం మీద కూడా చాలా రక్తం వచ్చేటట్టు కొట్టడం, తర్వాత వాళ్ళ మేజర్కి అప్పగించడం, తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసాం. అయితే అభినందన్ ఇంత త్వరగా విడుదలవుతాడు అని కొంతమంది ఊహించలేదు. ఇంకొంతకాలం పాక్ తమ వద్ద ఉంచుకుని ఏమైనా కుయుక్తులు పన్నుతుందేమో అన్న అనుమానాలు కూడా భారత ప్రజల్లో కలిగాయి. బట్ అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లు కానివ్వండి, భారత్ పాకిస్తాన్ని అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయిందని మనం భావించవచ్చా? ఓవరాల్గా ఈ 3 రోజుల్లో జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఎట్లా చూడొచ్చు మనం? వాస్తవానికి అభినందన్ని ఇంత త్వరగా విడుదల చేస్తారని భారత ప్రభుత్వం కూడా ఊహించలేదని చెప్పచ్చు. కాకపోతే నిన్న తీవ్రమైన ఒత్తిడి పాకిస్తాన్ పైన తీసుకురావడం జరిగింది. స్వయంగా ట్రంప్ కూడా పాకిస్తాన్ తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పాకిస్తాన్ కున్న ఒకే ఒక ధైర్యం చైనా కూడా ఈ విషయంలో కాస్త వెనకంజ వేసింది. ఒకసారిగా టెర్రరిస్టులు అటాక్ ఇవంతా ఇష్యూ ఉంది కాబట్టి చైనా కూడా ఈ విషయంలో కాస్త భారత్ కు మద్దతుగా పాకిస్తాన్ కి సపోర్ట్ లేకుండా వెనుకడుగు వేయడంతో పాకిస్తాన్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏదైతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అభినందన్ని అప్పచెప్తుందో ఆ విషయంలో కూడా పాకిస్తాన్ తనకి తాను సపోర్ట్ చేసుకునే విధంగా కూడా ముందుకెళ్ళిందని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఘటనలు, అదే సమయంలో అభినందన్ని అప్పచెప్పడంలో తామే ముందుకు వచ్చాం, అభినందన్ని అప్పచెప్తున్నాం అంటే మేము సామరస్యపూర్వకంగా ముందుకు వస్తున్నాం. కాబట్టి భారత్ కూడా చర్చలకు రావాలంటూ ఒక కొత్త నాటకానికి తెరలేపిందని చెప్పొచ్చు. అంటే ఇంత నెగటివ్ జరిగినా కూడా తనకి తాను సపోర్ట్ చేసుకోవడానికి, అదే సమయంలో తనకు తాను ప్రపంచ దేశాల ముందు పాజిటివ్ గా వెళ్లే ప్రయత్నాలు అయితే పాకిస్తాన్ చేసింది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రపంచ దేశాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. అయితే ఏదైతే ఆర్మీ అంటే మన అభినందన్ అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది కొంత రఫ్ గా ట్రీట్ చేసినప్పటికీ కూడా అక్కడున్న ఆర్మీ కమాండర్ ఎవరైతే ఉన్నారో అతను మాత్రం బాగానే చూసుకున్నారనేది అభినందన్ స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ ప్రధానంగా అంటే ఇంత మనం మొత్తం చూసుకున్న అభినందన్ ఇష్యూ మొత్తం చూసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ తీరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓవైపు శాంతి చర్చలు అంటూనే ఉదయం నుంచి కూడా వాఘా సరిహద్దుల వద్ద అలాగే ఎల్ఓసి వద్ద పూర్తిగా నిబంధనలు అన్నింటినీ ఉల్లంఘిస్తూ కాల్పుల ఉల్లంఘన ఏదైతే నిబంధన ఉందో దాన్ని ఉల్లంఘిస్తూ కూడా ఉదయం నుంచి కూడా భారత ఆర్మీ పైన కాల్పులు చేయడం అనేది పాకిస్తాన్ సంబంధించిన ద్వంద్వ నీతి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా కూడా పాకిస్తాన్ ని దేశం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఒంటరి చేయడంలో మాత్రం భారత్ సక్సెస్ అయింది. విపరీతమైన ఒత్తిడి కారణంగానే ఇటు అభినందన్ ని విడుదల చేశారు. ఇది మాత్రం పూర్తిగా
భారత్ విజయంగానే చెప్పాలి పవన్. అండ్ ఇంకొక విషయం, ఈ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్కి సంబంధించిన అంశం కూడా ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. అంటే పాకిస్తాన్ మసూద్కి హెల్త్ బాగాలేదని చెప్పి వాదిస్తోంది. అయితే భారత్ మసూద్ను అప్పగించాలని కోరుతోంది. ఒకవేళ అభినందన్ తిరిగి భారత్కు వచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ మసూద్ విషయంలో ఎట్లాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఒకవేళ పాక్ ఇదే విధంగా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తే గనక భారత్ వైఖరి ఎట్లా ఉండే అవకాశం ఉంది ఆర్కే? అయితే మసూద్ అజర్ విషయంలో పాకిస్తాన్ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు ఉదయం చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. ఎందుకంటే అసలు మసూద్ అజర్ మా వద్దే లేడు అంటూ నిన్నటి దాకా చెప్పుకొచ్చిన పాకిస్తాన్ ఈ రోజు సడన్ గా అందరినీ నుంచి వచ్చేసరికి వెంటనే మాట మార్చేసింది. ఈ రోజు అజర్ మసూద్ మా దగ్గరనే ఉన్నాడు. అదే సమయంలో ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి అంటే అతని పాకిస్తాన్ లో ఉన్నాడు అంటే వెంటనే అప్పచెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో అతని హెల్త్ బాగాలేదు, అతనికి సంబంధించిన ఆధారాలు కూడా మీరు సమర్పించిన ఏవి కరెక్ట్ గా లేవు అంటూ మళ్ళీ భారత్ మీదే నెట్టేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడే పాకిస్తాన్ కుక్కపుత్తి ఎలాంటిది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. కాకపోతే ప్రపంచ దేశాలన్నిటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా అంటే వీటోలో 5 దేశాలు మొత్తం 15 దేశాలకు సభ్యత్వం ఉన్నప్పటికీ కూడా 5 శాశ్వత సభ్యత్వం ఉన్నాయి. వీటిలో ఇప్పటికే దీనికి సంబంధించి అమెరికా, యుఎస్, అలాగే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ 4 కూడా అజర్ మసూద్ ని అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా గుర్తించాలంటూ కూడా ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో పెట్టడం జరిగింది. అదే సమయంలో చైనా ఒకటి సపోర్ట్ చేయగలిగితే మాత్రం అతన్ని అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా ప్రకటిస్తే అతనికి వచ్చే నిధులన్నీ ఆగిపోతాయి. కాబట్టి మొత్తం జైషే మహమ్మద్ అనేది పూర్తిగా అతలాకుతలం అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది ఒక వాదన కొనసాగుతున్న నేపథ్యంలో చైనా ఒకవేళ ఇలాంటి వీటో ప్రతిపాదన పెడితే చైనా ఎంతవరకు మద్దతు ఇస్తుంది అనేది మాత్రం కాస్త ఆలోచించాల్సింది. 2016లో కూడా అతని పైన అజర్ మసూద్ పైన ఇలాంటిది ఒక ప్రతిపాదన పెట్టిన సమయంలో చైనా వ్యతిరేకించడం జరిగింది. దాదాపుగా 4 సందర్భాల్లో అతని పైన ఇలాంటి ప్రతిపాదన పెట్టిన ప్రతిసారి కూడా చైనా వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యం కాబట్టి ఈసారి అతని పైన పెడితే తప్పకుండా చైనా సపోర్ట్ చేస్తే మాత్రం అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అప్పుడు అతన్ని అండర్లోకి తీసుకోవడం చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం పాకిస్తాన్ చాలా తెలివిగా వ్యవహరిస్తూ అతనికి సంబంధించిన ఆధారాలు ఏవీ లేవు. అదే సమయంలో అతని ఆరోగ్యం బాగలేదంటూ కూడా ఇంకొక నాటకానికి అయితే తెరలేపింది పవన్. రైట్ ఆర్కే, చూద్దాం మరి కాసేపట్లో అభినందన్ భారత్ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు. వాగా సరిహద్దుల్లో అభినందన్ని అప్పగించబోతున్నారు పాక్ అధికారులు. మొత్తానికి యావత్ భారతదేశంతో పాటు భారతీయ మీడియా అలాగే అంతర్జాతీయ మీడియా కూడా అభినందన్ను రిసీవ్ చేసుకునేందుకు చాలా ఈగర్గా వెయిట్ చేస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో భారత్లోకి ఆయన్ని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారు.